జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉండబోతున్నారు. దాని మూలంగా లవ్ మ్యారేజ్ అనేది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి చాలా అనుకూలంగా ఉండబోతోంది. కెరియర్ పరంగా, మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వారం అనేది హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకాలు చదువుకుంటే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. 2వ స్థానంలో బుధుడు ఉన్నారు. బిజినెస్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 6వ స్థానం అధిపతి అయిన గురువు అష్టమంలో ఉండటం మూలంగా విపరీతమైన రాజయోగం అంటూ ఉండబోతోంది. మీకు బిజినెస్ అనేది మంచిగా అచ్చు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే ఒక స్కూల్ పెట్టాలనుకుంటే కనుక, లేకపోతే కాలేజ్ పెట్టాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. 6వ స్థానంలో రాహు ఉన్నారు. దాని మూలంగా మీకు శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. శత్రువులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. అష్టమంలో గురువు ఉన్నారు కాబట్టి హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 12వ స్థానం అధిపతి బుధుడు 2వ స్థానంలో ఉండటం మూలంగా ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.